హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. పల్లవి బాధపడడం చూసి పార్వతి అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి డిన్నర్ తీసుకెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. చూడమ్మా పల్లవి, నువ్వు ఉదయం నుంచి ఏం తినడం లేదు. భోంచేయమ్మా అనగానే నాకు ఎలా అనుకుంటున్నారు అత్తయ్య. చూడమ్మా పల్లవి, మీ నాన్నగారు జైల్లో ఉన్నందుకు నీకెంత బాధగా ఉంటుందో నాకు బాగా తెలుసు. నీ అమ్మగారు వచ్చి మన భర్త కోసం అంత బాధపడి వెళ్ళిన తర్వాత కూడా నువ్వెంత ఆందోళన పడుతున్నావో నేను అర్థం చేసుకోగలనమ్మా అని అనగానే పక్కనే ఉన్న భానుమతి అయితే తన మాటల్ని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది. అసలు నువ్వు పల్లవి రాజేశ్వరిల బాధని అర్థం చేసుకున్న దానివే అయితే జైల్లో ఉన్న నా అల్లుడిని విడిపించమని మరి నువ్వెందుకు చెప్పట్లేదు? నువ్వెందుకు అవనికి చెప్పట్లేదు? అని అనగానే ఇంకా అదే టైంలో పల్లవి అయితే అవునత్తయ్య, మీరు అవనికి మీరు చెప్పాలి కదా అని అనగానే పార్వతి అయితే నేను మీ మావయ్య ఇద్దరం కలిసి చెప్పామమ్మా. అయినా కూడా మా మాట వినట్లేదు. మీరే చూశారు కదా అని అనగానే భానుమతి అయితే అంటే అవని ఎవరు చెప్పినా వినే స్థాయిలో లేదనే కదా తన అర్థం. ఈ భానుమతి అనగానే పల్లవి ఇంకో సైడ్ నుంచి ఏమీ లేనప్పుడే ఎవరి మాట వినడం లేదు అంటే రేపు ఆస్తి వచ్చిన తర్వాత అసలు మిమ్మల్ని పట్టించుకోదు అన్న విషయం మీకు అర్థం కావడం లేదు అత్తయ్య. మీరు చాలా గొప్పది అనుకునే అవని అందరికీ మంచి జరగడం కోసం నేను ఆలోచిస్తున్నాను, కుటుంబం కోసం ఏమైనా చేస్తాను అంటూ గొప్పలు చెప్పుకుంటుంది. అవని నిజంగానే మన కుటుంబం కోసం ఆలోచించే మనిషే అయితే మా అమ్మానాన్నలు మా అమ్మానాన్నలు మన కుటుంబానికి సంబంధించిన మనుషులు కారా అత్తయ్య? మా అమ్మ పడే బాధని అర్థం చేసుకోవడం లేదు. మా నాన్నను విడిపించడానికి ఒప్పుకోవడం లేదు. అంటే అవని కుటుంబం కోసం ఆలోచించే మనిషి కాదని మీకు అర్థం కావట్లేదా? పక్కనున్న భానుమతి ఆగుతదా? ఇలా అంటూ ఉంటుంది. పల్లవి వాళ్ళ అమ్మ కోసం అంత ఇదిగా చేస్తున్నప్పుడు అదే పల్లవి వాళ్ళ అమ్మ కోసం ఎందుకు ఇంతగాలా చేయట్లేదు? ఏ నా కూతురు తన అమ్మ లాంటిది కాదా? అవని నా కూతురు గురించి, అల్లుడు గురించి ఆలోచించడం లేదంటే, రేపన్న రోజు నా కొడుకు, కూతురైన మిమ్మల్ని పట్టించుకుంటుందన్న గ్యారంటీ ఏంటి? అని ఇంకో సైడ్ నుంచి పల్లవి అయితే తను చేసిన తప్పుల్ని భరించలేక, క్షమించలేక మీరే అవని అక్కని ఇంట్లో నుంచి అవని అక్కని వెళ్ళగొట్టారు. అయినా కూడా మీరెంతో పెద్ద మనసు చేసుకొని అవని తప్పుల్ని క్షమించి మళ్ళీ ఇంట్లోకి తీసుకొనొచ్చారు. మీరు క్షమించినట్టుగా మా నాన్నని ఎందుకు క్షమించలేకపోతుందత్తయ్య? అవని నిజస్వరూపం ఏంటి? తన మనస్తత్వం ఏంటనేది తెలిసాక కూడా ఏం మాట్లాడారేంటత్తయ్య మీరు? అని పార్వతిని రెచ్చగొడుతూ ఉంటుంది పల్లవి. అనగానే పార్వతి అయితే అవని ఎలాంటిదనేది నాకిప్పుడే అర్థమవుతుంది మీరు చెప్తూ ఉంటే. ఎవరిని ఎక్కడ ఉంచాలనేది నేను చూసుకుంటాను. మీరు పల్లవికి నచ్చజెప్పి కొంచెం తినిపించండత్తయ్య అని పార్వతి అయితే భానుమతికి ఫుడ్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది పల్లవికి తినిపించమని. పల్లవి చక్రధర్ కోసం జైలుకి వెళ్ళగానే చక్రధర్ అయితే పల్లవితో ఇలా అంటూ ఉంటారు. అమ్మా పల్లవి, ఏమైందమ్మా? ఎందుకంత కోపంగా ఉన్నావు నా మీద? మా మిమ్మల్ని జైలు నుంచి విడిపించలేకపోవడానికి కారణం ఆ అవనీయ డాడ్. చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది. దాన్ని నేను చంపేస్తాను. దాన్ని తప్పిస్తే 90% ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అనగానే తర్వాతైతే అవనిని చంపేస్తే దాని పేరు మీద రాసిచ్చిన మన ఆస్తి మొత్తం పోతుంది. దాన్ని చంపితే మనకేమి ఉపయోగం లేదు. మీనాక్షినో, అవని మొగుడినో లేపేసేయి. అని పొగరు, గర్వం అన్నీ అరిగిపోతాయి. నువ్వు ఆ పని చెయ్యి పల్లవి. నీకోసం నేనేమైనా చేశాను డాడ్. కానీ మిమ్మల్ని విడిపించలేకపోతున్నాను. బాధపడకమ్మా. నేను బయటికి రావడం అన్నది జరిగితే నాకు పడిన ఈ శిక్షకి 100 రెట్లు నరకం చూపిస్తాను వాళ్ళకి. ఇంకా అక్షయ్, అవని వాళ్ళైతే రాజేశ్వరి దగ్గరికి మాట్లాడడానికి వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటారు. అక్షయ్, అత్తయ్య నిన్న మనల్ని ఎన్నో శాపనార్థాలు పెట్టింది. ఇప్పుడు మనం వెళ్తే మనతో మాట్లాడుతుందో లేదో అవని. అనగా అవని అయితే కోపంలోనూ, బాధలోనూ వాళ్ళు అలానే మాట్లాడతారండి. రాజేశ్వరి పిన్ని మనకెలాంటిదో మనకు తెలుసు కదా! ఏం కాదులే. ముందు వెళ్లి మాట్లాడదాం పదండి అని రాజేశ్వరితో మాట్లాడడానికి ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. ఇంట్లోకి వెళ్ళబోతుంటే అప్పుడే రాజేశ్వరి, మీరు అక్కడనే ఆగిపోండింక. నేను బతికున్నానో, చచ్చారో అని లేదని చూడ్డానికొచ్చారా? ముందిక్కడి నుంచి పోతారా? పోరా? నాకు మీ మొఖాలు గూడా చూడాలని లేదు. పోండి ఇక్కడి నుంచి. మీరు చెప్పాల్సిందంతా ముందే చెప్పేశారు గదా! ఇప్పుడేం చెప్తారు మీరు? ఇంకేం వినాలనొచ్చారు? నువ్వు నిన్న మొన్నటి వరకు తల్లెవరో, తండ్రెవరో తెలియని అనాథలా బతికావు. నీలాంటి అనాథకి బంధాల గురించి, రక్త సంబంధాల గురించి ఏం తెలుస్తుంది? నీకు కూడా ఒక తండ్రి అనేవాడు ఉండుంటే, ఆ తండ్రి అనేవాడు నా భర్త ఉండే పరిస్థితిలో ఉండి ఉంటే, ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలిసి ఉండేది. దీనికంటే కుటుంబాలు, బంధాల విలువల గురించి తెలీదు కాబట్టి అలా మాట్లాడింది అక్షయ్. అన్నీ తెలిసిన నీ బుద్ధి ఏమైందిరా? మంచి మానవత్వం లేకుండా మాట్లాడతావా? నేనంత రాతిగుండారా అక్షయ్? తల్లిదండ్రులు లేని దానివి కదా అని నువ్వెంతో అభిమానంగా చూసుకున్నాను. నా కూతురు కన్నా నిన్నే ఎక్కువగా ప్రేమగా చూసుకున్నాను నేను. అన్ని విషయాలు నిన్నే సమర్థించుకుంటూ వచ్చాను.
నీకేం సహాయం కావాలన్నా కాదనకుండా చేశాను. అయినా కూడా ఈ భర్త అయిన వీడు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే వద్దని ఆపనే లేదు. నా గురించి ఆలోచించలేదు. కన్న కొడుకులా చూసుకుంటున్నాం. వీడు కూడా నా బాధని అర్థం చేసుకోలేదు. ఏమనుకోవాలి మేము ఇద్దరిని? ఈ రాజేశ్వరి ఎడాపెడా మాట్లాడుతుంటే అవని అయితే రాజేశ్వరిని చల్లార్చడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నేను మీరనుకుంటున్నట్టు మనసు, మానవత్వం లేనివారం కాదు పిన్ని. బాబాయ్ మంచివాడై ఉంటే మీరడక్కపోయినా బాబాయ్‌ని మేమే వెళ్లి విడిపించుకొని తీసుకొచ్చేవాళ్ళం. బాబాయ్ ఎలాంటి వాళ్ళనేది మీరే మాతో ఎన్నో సార్లు చెప్పి బాధపడ్డారు. అలాంటి మీరిప్పుడు సడెన్‌గా మారిపోయి మీ భర్తని విడిపించడం అనడం కరెక్ట్ కాదు పిన్ని. బాబాయ్ చేసిన మోసాలకి, ద్రోహాలకి శిక్ష పడాలి కదా! ఆయన మారిపోయారని చెప్తున్నారే తప్ప, మీరు చెప్పేది నిజమని మాకనిపించాలి కదా! మేము కూడా నమ్మాలి కదా అత్తయ్య! అని అంటుండగానే అక్కడికి పల్లవొచ్చి, బాగుంది. చాలా బాగుంది. చూసావా మామ్! అవని ఏమంటుందో? డాడీ శిక్ష అనుభవించాలని చెప్తుంది. అంటే డాడీ మీద పగబట్టి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటుంది తప్ప, డాడీ మారాడని నువ్వు చెప్తుంటే నమ్మట్లేదు. మనుషుల మీద నమ్మకం లేని ఇలాంటి వాళ్ళతో నమ్మకం మాటలేంటమ్మా నీకు? ఎవరు ఏం చెప్పినా వినకుండా డాడ్ మోసం చేశారని వీళ్ళంటున్నారు. మరిప్పుడు వీళ్ళు చేస్తున్నారేంటమ్మా? నిన్ను, నీ బాధని, నువ్వున్న పరిస్థితిని నువ్వు చెప్పిందని అర్థం చేసుకోవడం లేదంటే, వీళ్ళిద్దరూ నీ జీవితాన్ని కూడా నాశనం అయిపోవాలని కోరుకుంటున్నట్టే కదా! మంచి వాళ్ళలా నటిస్తూ మనకి వెన్నుపోటు పొడుస్తున్నట్టే కదా! ఇలాంటి వాళ్ళని మనం అని అనబోతుంటే అక్షయ్ ఆపేసి, అవని జైల్లో ఉన్న మీ నాన్న గురించి, బాధపడుతున్న మీ అమ్మ గురించి నువ్వు మాట్లాడడంలో తప్పు లేదు. కానీ నోటికొచ్చినట్టు మాట్లాడడం తప్పు అని అనగానే రాజేశ్వరి, నా కూతురేం తప్పుగా మాట్లాడలేదు. మీ గురించి, మీ బుద్ధుల గురించి కరెక్ట్‌గానే మాట్లాడింది. ఏది కరెక్ట్ అత్తయ్య? నీ కూతురు అన్నట్టుగా ఒక వెన్నుపోటే పొడిచే అలవాటే ఉండుంటే, మా కుటుంబాన్ని ముక్కలు చేసి, మమ్మల్ని, మా జీవితాన్ని నాశనం చేసిన మావయ్య అని తెలియగానే మావయ్యని కత్తిపోట్టు, వెన్నుపోటు పొడుచుండేవాడిని తప్ప, పోలీసుల చేత అరెస్ట్ చేయించేవాడిని కాదు. చూడండి అత్తయ్య, చేసింది మావయ్య తప్ప మేము కాదు. మీ బాధ, ఆవేదన మేము కూడా అర్థం చేసుకోగలం అత్తయ్య. మీకెలాంటి కష్టం రాకుండా చూసుకోవడానికి మేమున్నాము. ఏం కావాలన్నా నేను చేస్తాను. కానీ మావయ్యని విడిపించని మాత్రం మాకు చెప్పొద్దు అత్తయ్య. అర్థం కాని విషయం ఏంటంటే, మావయ్య మాకు, మా కుటుంబానికి ఎంత ద్రోహం చేశారో నీకు కూడా తెలుసు. తెలిసి కూడా మామయ్యని విడిపించమని ఎలా అడుగుతున్నావు అత్తయ్య? మావయ్య 4 రోజులు జైల్లో ఉండగానే మావయ్య చెడ్డవాడని మావయ్య చేసిన దుర్మార్గాలు ఎలా మర్చిపోయావు? మావయ్య 4 రోజులు జైల్లో ఉన్నందుకే ఇంతగా బాధపడుతున్నావంటే, మామయ్య వల్ల మేమెంత బాధపడ్డామో ఒక్కసారి ఆలోచించొచ్చు కదా అత్తయ్య! అని అనగానే రాజేశ్వరి అయితే, మీ మావయ్య తప్పులు చేయలేదని నేను అనడం లేదురా. తప్పు చేశారు కాబట్టే శిక్ష అనుభవిస్తున్నారు. మనుషులనే వాళ్ళకి కోపాలే కాదు, ప్రేమలు కూడా ఉండాలి అక్షయ్. తప్పు చేసిన వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు, పశ్చాత్తాపం పడుతున్న మనుషుల మీద కనికరం కూడా చూపించాలిరా. నా భర్త తప్పు చేసినందుకు బాధపడుతున్నారు. నీ కుటుంబానికి అన్యాయం చేశానమన్న బాధతో కుమిలిపోతున్నాడు. తిండి తినకుండా తల పగులుకొట్టుకొని చచ్చిపోదామనుకుంటున్నాడు. తప్పు చేసిన వాడు మారినా కూడా చచ్చిపోవాలని అనుకుంటున్నారా మీరసలు? అని అనగానే అవని అయితే, బాబాయ్ మారారని మీరనుకుంటున్నారు పిన్ని. అని మారిపోయినట్టు మీతో నటించి జైలు శిక్ష తప్పించాలి అని చూస్తున్నారని మీరెందుకు ఆలోచించలేకపోతున్నారు పిన్ని? నిజంగా బాబాయే మారిపోతే అని అనబోతుంటే ఒక్కసారిగా రాజేశ్వరి కోపం ఇచ్చి, నువ్వు నోరు మూయవని, నా భర్త ఇస్తున్నాడని చెప్తున్నావా నాకు? తనేదో నిజమేదో తెలియని అమాయకురాలనుకుంటున్నావా నన్ను? ఏది కాదు. నా భర్త మారాడని ఇప్పుడు నమ్మకుండా ఆయన చచ్చిన తర్వాత నా భర్త నా భర్త శవాన్ని చూసి నమ్మమంటావా? అని అనగానే అక్షయ్ అయితే, మనం ఏం చెప్పినా అత్తయ్య అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉందని చెప్తే నువ్వే వినలేదవని ఇప్పుడు అర్థమైందా నీకు? అని అనగానే రాజేశ్వరి, మీరిద్దరు ఆడుతున్న నాటకాలు చాలు. ఇంక మా ఇంటి నుంచి వెళ్ళిపోండి. ముందు ఇక్కడి నుంచి పోతారా పోరా? అని అనగానే పల్లవి, అక్షయ్ వాళ్ళు బాధల్లో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏయ్, పార్వతి ఇలా అడుగుతుంటాడు, అమ్మా ఎందుకింత కోపంగా ఉన్నావు నువ్వు అసలు? మాట్లాడమ్మా, మేమేం తప్పు చేశామని ఇలా చేస్తున్నావమ్మా? అని అనబోతుంటే అప్పుడే ఆరాధ్య వచ్చి, అమ్మ అమ్మ బామ్మ ఆవేశంలో ఏదో చేసుకోబోతుంది అని అనగానే ఒక పక్కన భానుమతి అయితే తన పైన పెట్రోల్ పోసుకుంటూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఎంత ఆపాలని ట్రై చేసినా ఆగకుండా అలానే పోసుకుంటూ ఉంటుంది. ఇంకా రాజేంద్ర తిట్టగానే, ఇంకా ఏం కావాలరా? ఇప్పుడే నా కూతురు రాజేశ్వరి నాకు ఫోన్ చేసి చెప్పింది, ఈ అవని అక్షయలు ఇద్దరు రాజేశ్వరి ఇంటికి వెళ్ళి నీ భర్తని విడిపించేదే లేదని చెప్పేసి వచ్చారంట. ఒరేయ్, నా కూతురు ఇక్కడికొచ్చి భర్తని విడిపించమని ఎంత బాధపడిందో మీ అందరికీ తెలుసు. కానీ బాధ చూసి వీళ్ళ రాతి గుండెలు కరగలేదు కదా! బాధ పెట్టిన దాన్ని ఇంకా బాధ పెట్టి చంపడానికి ఇప్పుడు దాని ఇంటికి వెళ్ళేసొచ్చారు. ఆ అల్లుడిని విడిపిస్తే నా కూతురు సంతోషంగా ఉంటుంది కదా! వీళ్ళన్న మాటలకి
అక్కడ నా కూతురు విషం తాగో ఉరేసుకొని వచ్చేస్తే దానికి ఎవరు బాధ్యులు? వీళ్ళు కాదా? ఆడబిడ్డని బాధపెడుతున్నారు. మీరసలు మనుషులేనా? నా కన్న బిడ్డ అక్కడ ఏడుస్తూ ఉంటే నేనసలు చూస్తూ ఎలా ఉండను? దానికేమైనైతే నా గుండె ఆగిపోతుందిరా రాజేంద్ర. అందుకే అలాంటిది జరగకముందే నేనే చావాలనుకుంటున్నాను. నా కళ్ళ ముందే నా బిడ్డ జీవితం నాశనం అవ్వడం నేను తట్టుకోలేను. నేను చచ్చిపోతాను. అక్షయ్ కూడా మేమెవ్వరం చెప్పినా వినే పరిస్థితుల్లో లేవు. ఒక్క నిమిషం ఉండు అని అక్షయ్ లోపలికి వెళ్ళి ఇది తీసుకొస్తూ ఉంటాడు. మీనాక్షి బయటికి వెళ్ళడం చూసిన పల్లవి అయితే వాళ్ళ రౌడీలకు ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది. కరెక్ట్ టైం, ప్లేస్ చూసి మీనాక్షిని లేపేయండి అని అనగానే మీనాక్షి వెంట రౌడీలు పడుతూ ఉంటారు. ఇంకా రౌడీలు మీనాక్షిని చంపడానికి కత్తి తీస్తూ ఉంటారు. ఇప్పటివరకు మీ సీరియల్ చూస్తారంటే తప్పకుండా మీకు ఈ సీరియల్ నచ్చే ఉంటుందండి. చాలామంది సీరియల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.